స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో కలత చెంది మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండేందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్టు తర్వాత మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటుగా ఆయా కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అందులో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో తాజాగా భువనేశ్వరి పర్యటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి కార్యక్రమం రేపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం చెరుకుపల్లిలో కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు నారా భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో సెప్టెంబర్ నెలలో కోట వెంకటేశ్వరరావు చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భువనేశ్వరి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో గత ఏడాది అక్టోబర్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన అనంతరం నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించారు. తాజాగా మళ్లీ నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలని ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తూ వారికి తాము ఉన్నామన్న భరోసాను కల్పిస్తున్నారు.